అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా సమీక్షించడం జరిగింది. జిల్లా అభివృద్ధి గురించి, జిల్లాలో పలు సమస్యల గురించి. ఈ సమావేశం చాలా అర్థవంతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేసే విధంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ అధికారులందరికీ కూడా మనవి చేసేది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారి పనితీరుని ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మీద ఫిగర్స్, పేపర్ మీద ఫిగర్స్ కాదు, పబ్లిక్ పర్సెప్షన్, మనం ఏం చేశాము అనేది కాకుండా పబ్లిక్ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల, జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజల అభిప్రాయం ఏమిటి అనే దాని మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్సెప్షన్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దాదాపు కొన్ని కోట్ల మందికి ఫోన్ కాల్స్ వెళ్తూ ఉంటాయి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి. దాంట్లో ఒక 15%, 20% మెటీరియల్ అయినా కూడా వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న అభిప్రాయాన్ని బట్టి మరి పరిపాలన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. కాబట్టి అధికారులు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిసి చర్చిస్తూ పనిచేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అనేక శాఖలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో కూడా. అది వెల్ఫేర్, హాస్టల్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో గౌరవ శాసనసభ్యులు, గ్రామాల్లో శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ గ్రామాలు పర్యటించేటప్పుడు వారి దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి మీరు ఎప్పటికప్పుడు, ఇది మీ బాధ్యత కూడా అని చెప్పేసి మీకు మనం చేస్తామన్నా, నేను మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏదైనా అందకపోయినా, ఆ సమస్య పరిష్కారానికి ఏదైనా సమస్య ఉన్నా వాటిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులతో కానీ, లేదా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కానీ, లేదా ప్రభుత్వంతో కానీ చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించి ప్రజలకి మేలైన పరిపాలన అందిస్తానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతిదానికి ఒక చిన్న చిన్న అవసరాలకు కూడా ప్రభుత్వం మీద కాకుండా, ఇందాక మంత్రి గారు చెప్పారు, ధర్మరాజు గారు చాలా పెద్ద మనసుతో వారి మిత్రుల్ని వాళ్ళందరూ కూడా సమీకరించి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఏదో ఒక దాదాపు నాకు తెలిసి 70 లక్షల రూపాయలు విలువ చేసే సిఎస్ఆర్ అట్లాగే అందరూ కూడా చేయగలరు. సో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నేను కోరేది ఏమిటంటే, ఏదైతే ఆర్డిఎస్ఎస్లో మీరు తీసేస్తున్నారో, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా హ్యాబిటేషన్ పెరగటం మూలంగా, ఇళ్ళు పెరగటం మూలంగా అక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ అవసరం ఉంటుంది. మీరు వాళ్ళు అడగంగానే ఏం చేస్తారంటే, మీ నామ్స్ ప్రకారం ఇంత బారు ఎస్టిమేషన్ వేసేసి 10 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలంటారు. చూస్తే పంచాయతీలు అంత నిధులు ఉండకపోవచ్చు. దయచేసి కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తాను, ఒకసారి సమీక్షించి ఈ ఆర్డిఎస్ఎస్లో ఏదైతే మెటీరియల్ వస్తుందో, అంటే ఆ పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లు వేస్తున్నారు కాబట్టి ఆ పాత మీటర్లు అంతా కూడా రీయూజ్ చేస్తానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని యూజ్ చేసి ఆ ఖర్చును తగ్గించాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా నేను మేమందరం కూడా చూసినప్పుడు స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా డే టైంలో కూడా వెళుతూ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా అరికట్టాలో, దాని ద్వారా ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించాలో కూడా మరి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి సీట్స్ కూడా వచ్చే ఖరీఫ్కి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మే 15 కల్లా నీళ్ళు ఇస్తాము, మే 15 కల్లా ఖరీఫ్ స్టార్ట్ చేయాలి. దానికి కావాల్సిన పనులన్నింటినీ కూడా, విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వేరే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే చేయాలో వాటన్నిటిని కూడా బీ ప్రిపేర్డ్ బై మే 15 అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇరిగేషన్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సమావేశం వచ్చినప్పుడేమో ఏదో చెప్తే చేస్తామని చెప్పేసి తర్వాత దాన్ని పొడిగించుకుంటూ, లేకపోతే నెగ్లిజెన్స్తో ఆఖరికి వర్షాలు వచ్చేటప్పటికి, అంటే ఇది తంతుగా జరుగుతుంది. పోయిన గవర్నమెంట్ అట్లా జరిగింది. సో ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు జరుగుతానికి వీల్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారు చెప్పారు, డ్రోన్స్ని కెనాల్ పైనుంచి రన్ చేసి ఎక్కడెక్కడ పని జరిగింది లేదనేది కూడా రిపోర్ట్ మాకు ఇవ్వాలని చెప్పేసి నేను ఇరిగేషన్ శాఖ అధికారులకు మనవి చేస్తాను. దయచేసి ఈ కెనాల్స్ మెయింటెనెన్స్ చేయండి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టలే ఓఎన్ఎంకి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి అసలు బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వం అయినా సరే కెనాల్స్ని ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే వాటర్ చివరి భూమికి చేరవు. సో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు,
చివరి భూమికి నీళ్లు చేరాలి, ఆ విధంగా కాలాలు రిపేర్ చేయమని. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా మరి సంసిద్ధంగా ఉండాలి. ఇప్పటికే ఓఎన్ఎం కింద కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, శాంక్షన్ చేశారు, వాళ్ళు ఎస్టిమేషన్ చేసి ప్రభుత్వం. కాబట్టి దాన్ని కూడా చేయమని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా హౌసింగ్ దీన్ని ఎంత మెస్ చేశారంటే, ఎంత తోసినా కూడా మేము ముఖ్యమంత్రి గారు ఆశించిన స్పీడ్లో ముందుకు వెళ్ళలేకపోతా ఉంది. ఎందుకంటే అంత అంటే ఒక ప్లానింగ్ లేకోకుండా, ఒక లక్ష్యం లేకోకుండా, ఒక బాధ్యత లేకోకుండా హౌసింగ్ స్కీమ్ని ఇళ్ల స్థలాల సెలక్షన్స్లో కానివ్వండి, ఆఖరికి ఒక చోట ఉన్న రైతే ముందుకు వచ్చేసి ఆయనకి అర్థమైంది ఇక్కడ ఇళ్ల స్థలాలు సాధ్యం కాదు, నేను డబ్బులు ఇచ్చేస్తాను, పొలం నాకు ఇచ్చేసాను అని చెప్పేసి ఆయనే ముందుకు వచ్చారంటే ఏ విధమైన సెలక్షన్ చేశారో ఇళ్ల స్థలాలకి ఓ బాధ్యత లేకోకుండా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని కూడా కరెక్ట్ చేస్తానికి వచ్చాం. మరి ఎవరైతే గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకుని ముఖం చాటేశారో ఇల్లు పూర్తి చేయకోకుండా, వారందరి మీద కూడా ఇందాక ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్లు పీడీ యాక్ట్ కానివ్వండి, క్రిమినల్ కేసెస్, అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ చాలా కంపెనీల మీద ఫైల్ చేశాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇమీడియట్గా ఏ విధంగా ఎన్ఫోర్స్ చేయాలో చెప్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా దాన్ని పరిశీలిస్తారని చెప్పేసి మనం చేస్తాం. మరి కొత్త ఇల్లు కూడా ఈ నెలలో గ్యారంటీగా వస్తాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికీ 10,48,000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో ప్రాథమిక సర్వేలో వెరిఫికేషన్లో దాదాపు 6.5 లక్షల ఇల్లు ఎలిజిబిలిటీ అని చెప్పేసి వచ్చినాయి. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయ్యి రావాల్సి ఉంది. ఈ నెలలో వస్తాయి గ్యారంటీ 100%. తప్పకుండా అన్ని నియోజకవర్గాలకు కూడా కొత్త ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాత ఇల్లును కూడా దయచేసి ఎమ్మెల్యేలందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకున్నాయి. ఎందుకంటే పాత ఇల్లు ఇప్పటికే సగమో లేతే 75% లేదా 25% పూర్తి చేశారు. మనం కనుక వాటిని వదిలేసినట్లయితే పేదవాడు వాటిని కట్టుకోలేక వదిలేస్తే నేషనల్ మనీ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పటికే వాటిని పూర్తి చేయకపోతే ఆ వేల కోట్లన్నీ కూడా వృధాగా పోతాయి. కాబట్టి దయచేసి శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేటాయించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరాం. ఎందుకంటే చాలా చోట్ల మన ఏలూరులోనే పెద్ద లేఅవుట్లు ఒక్కొక్కటి 2-3 వేల ఇల్లు ఉన్నాయి, దాంట్లో రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవన్నారు. ఈసారి శాసకీ కింద దానికి కొన్ని నిధులు శాంక్షన్ చేయించాలని చెప్పేసి మరి ప్రయత్నం చేశాం. మరి మన ఇన్ఛార్జ్ మంత్రి గారి సహకారం కూడా తీసుకుని వాటిని కూడా శాంక్షన్ చేసి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఏలూరు జిల్లా రాష్ట్రంలో చాలా జిల్లాల కంటే కూడా ముందంజలో ఉండే విధంగా వారి పనితీరు ఉంది. వారిని ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తున్నాను. మరి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఒక టీం లాగా కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే పబ్లిక్ పర్సెప్షన్ కొద్దిగా తక్కువగా ఉందో దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద అధికారులందరూ కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. గ్యాస్ గురించి ఒక్క నిమిషం.